మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధురమైన నామంలో మీకు శుభాకాంక్షలు. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను రాజు ప్రసంగి గ్రంథంలో మనకు ఒక చాలా లోతైన హెచ్చరిక ఇస్తున్నాడు. అదేంటంటే, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. అంటే ఏంటి? కేవలం ఏదో బలులర్పించేయడం కంటే ఆయనకు దగ్గరగా వెళ్ళి ఆయన ఏం చెప్తున్నారో వినడం ఎంతో శ్రేష్టమని ఈ వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. అసలు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటే అర్థమేంటి? దీనికి చాలా లోతైన అర్థం ఉంది. మోషేగారు మండుతున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నారో గుర్తుంది కదా? నీ పాదరక్షలు విప్పు, నువ్వు నిలుచున్న ఈ స్థలం పరిశుద్ధ స్థలం అన్నారు. ఆ పాదరక్షలేంటో తెలుసా? అవి ఈ లోకం యొక్క దుమ్ము, ధూళి, మన పాపం, మన గర్వం, వీటన్నింటికీ గుర్తు. సో మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే మన ఈ లౌకిక చింతలన్నీ, ఆ చిక్కులన్నీ బయట వదిలేసి ఒక సిద్ధపడిన హృదయంతో లోపలికి రావాలి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గరికి హడావుడిగా వెళ్ళిపోతాం. మనకొక పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, ఆ అవసరాలన్నీ టకటకా చెప్పేసి వచ్చేస్తాం. కానీ ఒక్క నిమిషం ఆలోచిద్దాం. నిజమైన ఆరాధన అంటే అదేనా? కానే కాదు. నిజమైన ఆరాధన అంటే మనం మాట్లాడటానికి తొందరపడటం కాదు, ముందు ఆయన స్వరం వినడానికి ఆయనకు దగ్గరవ్వటం. చూడండి, ఇక్కడ మనకు రెండు మార్గాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక పక్క బుద్ధిహీనులు అర్పించే బలి. అదెలా ఉంటుందంటే, హడావిడి మాటలు, విధేయత లేని కానుకలు, అంతా మన గురించే, నా ప్రార్థనలు, నా కోరికలు. కానీ దేవుడు కోరుకునే నిజమైన ఆరాధన మరో పక్క ఉంది. అదేంటంటే, శ్రద్ధగా ఆయన మాట వినడం, మన గుండె లోతుల్లోంచి మన హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించడం, ఇంకా నిజాయితీగా విధేయత చూపించడం. అలాంటి నిజమైన ప్రార్థనకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఎవరంటే హన్నా. ఆమె షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళింది, కాని అక్కడ ఏదో మొక్కుబడిగా ప్రార్థించలేదు. తన గుండెల్లో ఉన్న వేదననంతా, ఆ బాధనంతా దేవుని ముందు కుమ్మరించేసింది. ఆమెది ఖాళీ మాటలు కాదు, తన ఆత్మను, తన అవమానాన్ని అన్నింటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టింది. చూడండి, ప్రార్థన అంటే సరిగ్గా ఇదే. మనకు దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని మరింత లోతుగా, బలంగా చేసుకోవడం. సరే, హన్నా షిలోహుకు వెళ్ళింది. పాత నిబంధన కాలంలో యెరూషలేము దేవాలయం ఉండేది. ఇవన్నీ దేవుడు నివసించే ప్రదేశాలుగా ఉండేవి. మంచిది. కాని మరి ఇప్పుడు, ఈరోజు దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఈ ప్రశ్న మనల్ని క్రొత్త నిబంధనలో దాగి ఉన్న ఒక గొప్ప సత్యం వైపు నడిపిస్తోంది. మొట్టమొదటి క్రైస్తవ అమరవీరుడు స్టెఫెన్ ఎంత ధైర్యంగా ప్రకటించాడో చూడండి. సర్వోన్నతుడైన దేవుడు మనుషులు చేతులతో కట్టిన ఆలయాల్లో నివసించడు అని. వావ్! అంటే మనం దేవుణ్ణి ఏ ఒక్క బిల్డింగ్కో పరిమితం చేయలేం. ఈ ఒక్క మాట ఒక అద్భుతమైన మార్పుకు దారితీసింది. ఒకసారి దేవుని నివాసం ప్రయాణం చూద్దాం. మొదట అరణ్యంలో ప్రజల మధ్య ప్రత్యక్షపు గుడారం, ఆ తర్వాత యెరూషలేంలో ఒక గొప్ప దేవాలయం. కాని యేసయ్య వచ్చాక అంతా మారిపోయింది. ఆరాధననేది ఒక లొకేషన్కి సంబంధించింది కాదు అని ఆయన స్పష్టం చేశారు. మరి కొత్త నివాసం ఏది? అదే విశ్వాసి హృదయం. మన హృదయమే పరిశుద్ధాత్ముడు నివసించే కొత్త స్థలం. యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడిన మాటలు అప్పట్లో ఒక విప్లవం లాంటివి. అప్పుడు యూదులేమో యెరూషలేంలో ఆరాధించాలి అనేవారు, సమరయులేమో గిరిజిం పర్వతం మీద అనేవారు. కాని యేసయ్య ఏం చెప్పారంటే, ఆ స్థలం ముఖ్యం కాదు, ఆ పర్వతం ఈ దేవాలయం కాదు. ఒక సమయం రాబోతోంది, అప్పుడు నిజమైన ఆరాధకులు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధిస్తారు అని చెప్పారు. ఈ స్థలమనే అడ్డంకినైనా పూర్తిగా తీసేశారు. సరే, ఆత్మతో సత్యంతో ఆరాధించడమంటే దాని అర్థమేంటి? చాలా సింపుల్. ఆత్మతో అంటే పరిశుద్ధాత్ముడి నడిపింపుతో, సత్యంతో అంటే మన హృదయం స్వచ్ఛంగా, నిజాయితీగా దేవుని వాక్యానికి కట్టుబడి ఉండటం. చూశారా? ఇది మనం ఎక్కడున్నాం అనే దాని గురించి కాదు, మన హృదయం ఎలా ఉంది అనే దాని గురించి. ఈ సత్యం మనకు ఎంత గొప్ప స్వేచ్ఛనిస్తుందో తెలుసా? మన హృదయం గనక దేవునితో కనెక్ట్ అయితే అప్పుడు ఏ ప్రదేశమైనా పరిశుద్ధ స్థలమే. మీ వంటగది కావచ్చు, మీరు పనిచేసే ఆఫీస్ కావచ్చు, చివరికి మీరు ప్రయాణించే బస్సు కూడా ఒక ఆరాధనా స్థలంగా మారిపోతుంది. అయితే అసలు ప్రశ్నకు వద్దాం. దేవుడు ఇప్పుడు కట్టడాలలో నివసించకపోతే మరి ఆయనెక్కడ నివసిస్తున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు మన క్రైస్తవ విశ్వాసానికే పునాది, అత్యంత శక్తివంతమైన సత్యం. ఆ సమాధానమేంటో తెలుసా? మీరే. అవును, మీరే దేవుని ఆలయం.
యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి విశ్వాసి హృదయంలో సర్వశక్తిమంతుడైన దేవుడే స్వయంగా నివసిస్తున్నాడు. అంటే మన శరీరమే పరిశుద్ధాత్ముడికి ఇల్లు. ఆలోచించండి, ఇది ఎంత గొప్ప ఆధిక్యత, అదే సమయంలో ఎంత పెద్ద బాధ్యత. మనం మొదట్లో చూసిన ఆ హెచ్చరిక గుర్తుంది కదా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని. ఇప్పుడు అది మనకు నేరుగా వర్తిస్తుంది. మనమే దేవుని ఆలయమైతే ఆ ఆలయాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి. అంటే మన కళ్ళు ఏం చూస్తున్నాయో, మన చెవులు ఏం వింటున్నాయో, మన నోటి నుంచి ఏం మాటలొస్తున్నాయో వాటన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒక విశ్వాసికి వ్యక్తిగత ప్రార్థనా జీవితం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఒంటరిగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ దేవుని ఆలయంలో పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆ అనుభవం అద్భుతం. అయితే వ్యక్తిగత ప్రార్థన ఎంత ముఖ్యమో మిగతా విశ్వాసులతో కలిసి ఉండటం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే తేడా చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. కాని యేసయ్య ఏమని వాగ్దానం చేశాడు? 2-3 నా నామంలో ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను అని. ఆ తేడా చాలా గొప్పది. మనమందరం కలిసి ఒక సంఘంగా కూడినప్పుడు ఏం జరుగుతుంది? ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటాం, బలాన్ని పంచుకుంటాం, సమాజానికి ఒక సాక్ష్యంగా నిలుస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క శక్తివంతమైన ఉనికి అక్కడ ఒక ప్రత్యేకమైన రీతిలో అనుభవంలోకి వస్తుంది. అందుకే కొందరు అలవాటు చేసుకున్నట్లుగా మనం కూడుకోవడాన్ని ఎప్పుడూ మానకూడదు. సరే, ఇదంతా విన్న తర్వాత ముగింపుగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మన హృదయమే దేవుడు నివసించే అతి పరిశుద్ధ స్థలమైతే మరి ఈరోజు ఈ క్షణం ఆయన సన్నిధి కోసం మన హృదయాన్ని మనం ఎలా సిద్ధపరచుకుంటున్నాం? ఈ మాటలను ప్రభువు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.